విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసేందుకు రంగం సిద్ధమైంది. స్టీల్ ప్లాంట్లో 100% వాటా విక్రయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నుంచి పూర్తిగా వైదొలగాలని కేంద్రం నిర్ణయించుకుంది. స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ బాధ్యతలతో సహా పూర్తిగా ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ ఎకనామిక్ అఫైర్స్ ఈ మేరకు అధికారికంగా ఆమోదించింది. స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టి అంచెలంచెలుగా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఎందరో త్యాగధనుల త్యాగానికి ప్రతీకగా నిలిచినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ప్రైవేట్ దిశగా అడుగులు వేస్తోంది. ప్రత్యక్షంగా వేలాది మంది ఉపాధి కల్పించడంతో పాటు పరోక్షంగా లక్షలాది మంది ఉద్యోగులకు ఇది ఊతమిస్తోంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ గా చెప్పుకునేటువంటి ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కేంద్రం దశల వారీగా ప్రైవేట్ పరం చేసేందుకు ఈరోజు నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ నుంచి వైదొలుగుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకించి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఉద్యోగులంతా కూడా ఆందోళన బాట పట్టేందుకు సమాయత్తమవుతున్నారు. దశల వారీగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో ఉన్నటువంటి పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు కేంద్రం ఈరోజు నిర్ణయం తీసుకోవడంతో స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగులంతా కూడా ప్రత్యక్షంగా ఆందోళనకు సన్నద్దమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. గడిచిన కొద్ది రోజులుగా ఈ యొక్క రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో కొన్ని రోజులుగా ఏదైతే స్టీల్ ప్లాంట్ కు వస్తున్నటువంటి నష్టాలను బేరీజు వేసుకుంటూ అదే సాకుగా చూపిస్తూ గడిచిన ఏడాది కాలంగా కరోనా కారణంగా వచ్చినటువంటి ఈ యొక్క నష్టాలను సాకుగా చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయంతో ఒక్కసారిగా విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద అలజడి చెలరేగుతోంది. వేలాది మంది ఉద్యోగులకు ఊతమిస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ ను దశల వారీగా ఇక ప్రైవేటు పరానికి కట్టబెట్టేందుకు కేంద్రం నడుం బిగించడంతో ఉద్యోగులంతా కూడా ప్రత్యక్ష ఆందోళనకు సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకునే క్రమంలో 32 మంది ప్రాణత్యాగం చేశారు. తమ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ పెడుతున్నారని తెలిసి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వస్తాయని 26,000 ఎకరాల భూములను వేలాది మంది ఇచ్చారు. దాదాపు 26,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న స్టీల్ ప్లాంట్ సామర్థ్యం ప్రారంభంలో 3 మిలియన్ టన్నులు. ఇది క్రమంగా పెరుగుతూ 2015 నాటికి 6.5కి, ప్లాంట్ విస్తరణ తర్వాత ఇప్పుడు 7.3 మిలియన్ టన్నులకు చేరింది. స్టీల్ ప్లాంట్లో 17,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీనిపై పరోక్షంగా మరో 1,00,000 మంది ఉపాధి పొందుతున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్నే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్గా వ్యవహరిస్తుంటారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ పెట్టుబడులను ఉపసంహరించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. వారం క్రితమే కేంద్ర కేబినెట్లో ఈ విషయం అజెండాలో పెట్టి చర్చించడంతో అధికారికంగా ప్రైవేట్ పరానికి ఆమోదముద్ర పడింది. ఉక్కుతో పాటు దాని అనుబంధ సంస్థల్లో కూడా పెట్టుబడుల ఉపసంహరణపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని ప్రత్యామ్నాయ యంత్రాంగానికి అప్పగించారు. బలమైన మదుపరుల ఆసక్తి మేరకు అనుబంధ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ విషయం నిర్ణయిస్తారు. విశాఖ ఉక్కులో 100% కేంద్రం పెట్టుబడులున్నాయి. ప్రతి ఏడాది 6.3 మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యంతో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ కాలానికి అనుగుణంగా 2017 నుంచి విశాఖ ఉక్కు భారీ నష్టాలతో నడుస్తోందని, 2019లో 96.71 కోట్ల లాభాన్ని సాధించినప్పటికీ మళ్లీ 2020లో నష్టాల బాటలో నడుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంతంగా గనులు లేకపోవడంతో మార్కెట్ ధరకు ఖనిజాన్ని కొనాల్సిన పరిస్థితి. దీనివల్లే ప్రధానంగా నష్టాలు వచ్చాయని కేంద్రం ఉక్కు శాఖ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రతి టన్నుకు కనీసం 5,000కు పైగా నష్టం వస్తోంది. దీనికి తోడు ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడలేక నష్టాలు చవిచూస్తోంది. విశాఖ ఉక్కులో 17,000 మంది పర్మనెంట్ ఉద్యోగులతో పాటు మరో 15,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు.
విశాఖ ఉక్కులో 2017-18లో 16,618 కోట్ల అమ్మకాలు జరగ్గా 1,368 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఏడాది 2018-19లో 20,844 కోట్ల అమ్మకాలు జరిగాయి. 2019-20లో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. కరోనా కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో నిర్మాణాలు సహా పలు భారీ ప్రాజెక్టులు నిలిచిపోవడం, లాక్డౌన్ వంటి కారణాలతో 15,920 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. దాంతో 3,910 కోట్లకు నష్టాలు పెరిగాయి. ఆ తర్వాత ముడి ఇనుము, కుకింగ్ కోల్, డోలమైట్ వంటి ముడి సరుకుల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగింది. దీంతో నష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఇక విశాఖ ఉక్కులోని వాటా విక్రయించాలని కొన్నాళ్లుగా భావిస్తున్న కేంద్రం ముందుగా పోస్కోను రంగంలోకి దింపింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ నాణ్యమైన స్టీల్ తయారు చేస్తుందని, విశాఖ ఉక్కుకు చెందిన భూములు దానికి ఇవ్వండని ఒప్పందం చేసుకుంది. కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నా దీనిపై ముందడుగు వేసింది. అలాగే స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే తొలిసారిగా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ని ప్రవేశపెట్టింది. వీఆర్ఎస్ అమలుకు రూపొందించిన విధి విధానాలు ప్లాంట్లోని వివిధ కార్యాలయాల నోటీస్ బోర్డులపై దర్శనమిస్తున్నాయి. ఆర్ఐఎన్ఎల్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ పేరుతో తీసుకొచ్చిన ఈ వీఆర్ఎస్ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు 45 ఏళ్ల వయసు, 15 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొంది. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో విధులకు సక్రమంగా హాజరు కానివారు, ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో బీసీ గ్రేడ్ వచ్చినవారు, మెడికల్గా ఇబ్బందులు పడుతూ విధులకు హాజరు కాలేని వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రకటించింది. మరోవైపు ప్రత్యేక విద్యార్హతలు ఉన్నవారు, స్పెషలిస్ట్ డాక్టర్లు, బాయిలర్ ఆపరేటర్లు, మైనింగ్ ఇంజనీర్లు, జాతీయ పురస్కారాలు పొందినవారు, విదేశాల్లో శిక్షణ పొందినవారు అనర్హులుగా చెప్పింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ కావాలనే కేంద్రం ఈ విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని మండిపడుతున్నారు కార్మిక సంఘాల నేతలు. ప్రస్తుతం స్టీల్కి డిమాండ్ పెరుగుతోంది. టన్ను 50,000 చొప్పున విక్రయిస్తున్నారు. గత డిసెంబర్లో 2,200 కోట్ల విలువైన ఉత్పత్తులు విక్రయించగా 200 కోట్ల నికర లాభం వస్తుందని కార్మికులు చెబుతున్నారు. సమీప భవిష్యత్తులోనూ ఇదే ఒరవడి కొనసాగుతుందని, అమ్మకాలు బాగుంటాయని అంటున్నారు. వచ్చే 3 ఏళ్లలో నష్టాలను రికవర్ చేసి మళ్లీ లాభాల బాటలోకి వస్తామని, ప్రైవేటీకరించొద్దని, వాటాలు విక్రయించొద్దని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కార్మిక గుండెల్లోని కాంట్రాక్ట్ కార్మికుల్లోని ఈ వార్త ఒక పిడికిలాంటి వార్తగా భావిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది వరకు ఒక 5-6 సంవత్సరాలు ఉన్న వారు అయితే కొద్దిగా బాధ లేదు, కానీ రీసెంట్ గా జాయిన్ అయిన కాంట్రాక్ట్ కుర్రోళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉంది. ఇటువంటి నిర్ణయాలు తీసుకోముందు కేంద్రం చాలా మంది ఆలోచన చేయాలా. ఇటువంటి మొండి వైఖరిగా తీసుకున్న కేంద్రంపై అనేక మంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ తో పాటు ఓటర్లు కూడా 5-6 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వ్యతిరేకించి రానున్న భవిష్యత్తులో బీజేపీకి గుణపాఠం చెప్తారు. అలాగే రాష్ట్ర గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో వైఎస్ రాజశేఖర్ గారు సహాయం చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న విజయసాయి రెడ్డి గారు, మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, సీఎం గారు చూసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడడానికి కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి ఐఎన్టీసీ తరఫున మేము వ్యతిరేకిస్తున్నాం. కొత్తగా ఎవరైతే 2007 తర్వాత జాయిన్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు, 5,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని కూడా కంటి మీద కునుకులేదు నిర్ణయించిన. మాకే చాలా ఇబ్బందిగా ఉంది. నిన్న బ్లాక్ డే ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మేము చాలా ఘోరంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళు ఎవరు నిలకూడదని చెప్పి ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి ముందు మాట నిలబెట్టాలా, వీళ్ళందరికీ భరోసా కల్పించాలా. ఎందుకంటే ఒకరిద్దరు కాదు, రెగ్యులర్ ఎంప్లాయీస్ 18,000 మంది ఉన్నారు, కాంట్రాక్ట్ కోసం 18,000 మంది ఉన్నారు. 36,000 మంది ఎంప్లాయీస్ కి ఈ లోకల్ గా ఆధారపడిన అందరూ కలుపుని ఖచ్చితంగా ఈ ప్రజాప్రతినిధులు సమాధానం చెప్తేనే అవుతుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అత్యంత విచారకరం. ఇది బ్లాక్ డేగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యావత్ కార్మికులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారండి. 32 మంది ప్రాణత్యాగంతో ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నిర్మించుకొని ఈ రోజున ప్రైడ్ ఆఫ్ స్టీల్ గా తీసుకొచ్చిన స్టీల్ ప్లాంట్ ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మరి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ని అమ్మేతున్న దురుద్దేశంతో పనిచేయడం అనేది అది చాలా నిరంకుశమైన విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలని శిస్తు రూపాన ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిఎస్ఆర్ నిధుల ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రూట్ మ్యాప్ లో వెనుకబడిన ప్రాంతాల వరకు కూడా మనం అనేక రకాలుగా ఆర్థికంగా మనం సహాయం చేయడం జరిగింది. మేమైతే అనుకుంటున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మీరు మైండ్స్ ఇవ్వండి, ఎందుకంటే ఇది భారతదేశంలో అంతర్భాగం ఆంధ్ర రాష్ట్రం, కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని చిన్నచూపుగా చూస్తున్నారు. అదే ఏ ఒరిస్సాయో, ఏ యూపీయో, ఏ బెంగాల్ అయితే ఈ రోజు వేరే విధంగా ఉండేది. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్న ఉద్దేశంతో మీరు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు, అంతేకాకుండా ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు మొత్తం అంతా కూడా మొత్తం కంఠంతో ఈ యొక్క వ్యతిరేకతని అడ్డుకుంటాం, అవసరం అనుకుంటే ప్రాణాలు కూడా త్యాగం చేయడం కూడా సిద్ధపడతాం. విశాఖ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, కొరియాకి చెందిన పోస్కో సంస్థలు సంయుక్తంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి. విశాఖలో పోర్టు ఉండడం వల్ల ప్లాంట్ ఏర్పాటు చేస్తే అవసరమైన ముడి సరుకును దిగుమతి చేసుకునేందుకు వీలుగా ఉంటుందని పోస్కో భావిస్తోంది. పోస్కో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూములు ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద అందుబాటులో ఉన్నాయి. అది కూడా ఈ భూములన్నీ ప్రస్తుత స్టీల్ ప్లాంట్ని, గంగవరం పోర్టుని ఆనుకునే ఉన్నాయి. ఈ కారణంతోనే ఇక్కడ మరో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాయి. జాయింట్ వెంచర్ పేరుతో ఏకంగా 3,000 ఎకరాల విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు బదలాయించేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. పోస్కో వంటి కార్పొరేట్ కంపెనీ దక్షిణ కొరియాలో కేవలం 6,000 మంది సిబ్బందితో 43 మెట్రిక్ టన్నుల స్టీల్ని ఉత్పత్తి చేస్తోంది. అందుకే వారి అంచనాలకు అనుగుణంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులను తగ్గించేందుకు రంగం సిద్ధమైందని కార్మికులు మండిపడుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఎందరో త్యాగదనుల ఫలితంగా ఆవిర్భించినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేందుకు కేబినెట్ ఫైనాన్స్ అఫైర్స్ కమిటీ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులంతా కూడా ఆందోళన బాట పడుతున్నారు. ప్రత్యక్ష ఆందోళనకు వీరంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నుంచి పెట్టుబడులు 100% విరమించుకుంటున్నట్లు కేబినెట్ కమిటీ చెప్పడంతో ఒక్కసారిగా వీరంతా ఉద్యోగులంతా కూడా ఆందోళన బాటకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పోస్కోకు అప్పగించేందుకు, దక్షిణ కొరియాకు చెందినటువంటి కంపెనీకి అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నటువంటి సమాచారంతో ఉద్యోగులంతా కూడా ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. విశాఖ ఉక్కు ఆంధ్రులకు 32 మంది ప్రాణాలు త్యాగం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంతా పెద్ద ఉద్యమం జరిగింది. 26,000 ఎకరాలు రైతులు దానం చేశారు. 33,000 కోట్ల రూపాయలతో 7.3 మిలియన్ టన్స్ నిర్మాణం జరిగి గవర్నమెంట్ అప్పులు తీర్చి, గవర్నమెంట్ యొక్క వడ్డీలు కట్టి, డివిడెండ్లు కట్టి ఇవాళ లక్షల కోట్ల రూపాయల తాలూకా విశాఖ ఉక్కుని కారు చౌకగా 100% అమ్మాలని చెప్పేసి కేంద్రంలో నుండి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 1985లో ఇదే ప్రయత్నం చేసింది, 98లో అదే ప్రయత్నం చేసింది. విశాఖ ఉక్కు కార్మికవర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఇవాళ లాభాల బాటలో నడిపినటువంటి ఫ్యాక్టరీని కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. నిర్వాసులు ఇంకా 8,000 మంది నిర్వాసులకు ఉపాధి లేకుండా పోయింది. మరి ఇటువంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఆదాని అంబానీకి అమ్మాలని చెప్తే సహించేది లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కార్మిక వర్గంలో ఇవాళ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మిక సంఘాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని నిర్వహిస్తాం, పోరాటాలు చేస్తాం. విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి కేంద్రంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున గతంలో ఏ పోరాటాలు చేశాం, ఇప్పుడు కూడా పోరాటాలు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనని విరమించుకోకపోతే మటుకు పెద్ద ఎత్తున ఢిల్లీ వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దశల వారీగా యొక్క చరిత్రలోనే వీఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చి ప్రలోభాలు చేయడానికి గురి చేసింది. తాజాగా తీసుకున్న నిర్ణయం చాలా ఆందోళన కలిగిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటే అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎప్పుడు చంపుదామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉందండి. ఇందాక చెప్పినట్లు 85లో జరిగింది, మళ్ళా 98లో జరిగింది, మళ్ళా ఈ రోజు 2018 నుండి కూడా అది స్టార్ట్ అయింది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఎవరి దయాదాక్షిణ్య కటాక్ష వీక్షణల మీద రాలేదండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణత్యాగం చేశారు. 60 మంది ఏదైతే వామపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది వచ్చింది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద గవర్నమెంట్ పెట్టిన పెట్టుబడి ఓన్లీ 5,000 కోట్ల లోపువే పెట్టుబడి పెట్టింది. కానీ ఈ రోజు 2 లక్షల కోట్ల రూపాయల అసెట్ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఉందండి. 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ నుండి ఈ రోజు 7.3 మిలియన్ టన్నుల ప్లాంట్ వరకు కూడా విస్తరించడం అనేది జరిగింది. అటువంటి బంగారు బాతులైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు స్ట్రాటజిక్ సేల్ పేరుతో ప్రైవేటు కార్పొరేట్లకు అమ్మాలని చెప్పి ప్రభుత్వం చూస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం యొక్క ఆటలో విశాఖపట్నం స్టీల్ కార్మిక వర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఒప్పుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ఎక్కడా లేదు. ఎందుకంటే సిటీ బేస్డ్ స్టీల్ ప్లాంట్, సోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్, రైల్వే కనెక్టివిటీ, అలాగే పోర్ట్ కనెక్టివిటీ, అలాగే ఎయిర్ కనెక్టివిటీ, అలాగే వాటర్ ఫెసిలిటీస్, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 2 పవర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, పవర్ ప్లాంట్లు, క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి 500 మెగావాట్స్, అలాగే 2 రిజర్వాయర్లు ఉన్నాయి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న స్టీల్ ప్లాంట్ ఇండియాలో ఎక్కడా లేదు. 25,000 ఎకరాల ల్యాండ్ కూడా ఉంది. ఆ రోజు రైతులు అతి కారు చౌకగా ఈ యొక్క 56 గ్రామాల రైతులు ఈ రోజు కారు చౌకగా ఆ రోజు 25,000 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. ఈ ల్యాండ్ క్యాస్ట్ ఈ రోజు 2 లక్షల కోట్లు ఉంటే
ఈరోజు అది కారు చౌకగా ఈరోజు గద్దలు కాసు కూర్చున్నాయి. అంబానీ ఆదులు లాంటి వాళ్ళకి ఈ స్టీల్ ప్లాంట్ కట్టుబట్టాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోని మేము మా ప్రాణాలు పోయినా మేము వదిలేది లేదు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకులంతా కూడా సమాయత్తం అవుతున్నారు. సార్ చెప్పండి, దశల వారీగానే ఈ రోజు పోస్కో కంపెనీకి కట్టబెట్టేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయంగా భావించవచ్చా? ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏదైతే ఉందో సర్టెన్ స్టైల్ 100% అయింది. దీన్ని పూర్తిగా అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున సిఐటిగా వ్యతిరేకిస్తున్నాం. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరిగితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. ఎవరైతే దీని మీద ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళు రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెంటనే ఏదైతే నిర్ణయం ఉందో కేంద్ర ప్రభుత్వాన్ని ఉపసంహరించాలని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ గుర్తింపు సంఘంగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే గతంలో ఎందరో త్యాగదనుల ఫలితంగా ఆవిర్భవించినటువంటి ఈ యొక్క విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం మరొకసారి తెరపైకి తీసుకువచ్చేందుకు అన్ని కార్మిక సంఘాలు కూడా తెరపైకి వస్తున్నాయి, ఒకే తాటుపైకి నిలుస్తున్నాయి. ఈ రోజు కేంద్ర కేబినెట్ ఎకనామిక్ అఫైర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, తిరిగి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నటువంటి డిమాండ్ బలంగా వినిపించేందుకు వీరంతా కూడా సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరామెన్ రమేష్ తో విజయమూర్తి, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2019 నవంబర్ 9న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని సందర్శించారు. ఆ రోజు అధికారులు, కార్మిక సంఘాలతో సమావేశమైన మంత్రి విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రపంచ దిగ్గజ ఉక్కు ఉత్పత్తి సంస్థ పోస్కోతో భాగస్వామ్యం అవసరం ఉందని సూచనప్రాయంగా చెప్పడంతో ఆ రోజు కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున వ్యతిరేకించాయి. చివరికి అదే నిజమైంది. మొదటగా పోస్కో సంస్థ ఒడిశాలో పెట్టుబడి పెట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అక్కడి ప్రజలు పోస్కోను తీవ్రంగా వ్యతిరేకించారు. సంస్థకు కేటాయించిన భూముల్లోకి వెళ్లలేని పరిస్థితి. సుమారు 10 ఏళ్ల పాటు వేచి చూసిన పోస్కో స్థానికుల నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో వెనక్కి తగ్గింది. విశాఖ ఉక్కులో అయితే భూములు సిద్ధంగా ఉండడంతో పోస్కో వైజాగ్ స్టీల్ ప్లాంట్పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం 17,500 మంది ఉద్యోగులతో విశాఖ ఉక్కు 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధిస్తోంది. ఇప్పుడు వీఆర్ఎస్ ద్వారా 17,000 నుంచి క్రమంగా 4,000 మంది ఉద్యోగులను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్పత్తి తగ్గకుండా వేర్వేరు ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని పని చేయించుకుంటారు. తక్కువ మందితో అదే ఉత్పత్తి సాధించే సంస్థగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని చూపిస్తారు. కార్పొరేట్ సంస్థలు ఇటువంటి సంస్థలు కొనేందుకు ఆసక్తి చూపిస్తాయి. ఒక పద్ధతి ప్రకారం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని పోస్కోకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ఏయూ మాజీ వీసీ డాక్టర్ జిఎస్ఎన్ రాజు పోస్కో వరమ శాపమ అనే పుస్తకాన్ని గతంలోనే ఆవిష్కరించారు. దీనిపై ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమయ్యారు కూడా. స్టీల్ ప్లాంట్లో ప్రస్తుతం ఉన్న మ్యాన్ పవర్ సరిపోవడం లేదని, కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నేతలు చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ ద్వారా ఏడాదికి కేంద్ర ప్రభుత్వానికి 30,000 కోట్లు సెంట్రల్ ట్యాక్స్, ఏపీకి సేల్స్ ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తోందంటున్నారు. విశాఖ స్టీల్ని కాజేయాలని చూస్తే ఊరుకోబోమంటున్నారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్టీసీగా మేము పూర్తిగా అయితే మా ఎమ్మెల్యే గారు, అలాగే ఎంపీ గారు, అలాగే మంత్రి గారు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో పోస్కో వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు, పోస్కోని మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయం తెలియజేసింది. అదే కాదు, ఈ రోజు 64 గ్రామాలకు చెందినటువంటి 25,000 ఎకరాల భూమిని కారు చౌకగా గుజరాత్ షాల్కి అమ్మితే ఊరుకునే ప్రసక్తే లేదు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పూర్తిగా మెజార్టీ ఉందని చెప్పి ఒక అహంభావంతో, ఏకాభిప్రాయంతో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని, ఈ యొక్క లోకల్ ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని ఎవరిని కూడా సంప్రదించకుండా కేబినెట్ లో తీసుకురావడం ఇది దుర్మార్గమైన చర్య. ఈ చర్యను పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్టీసీ తీవ్రంగా ఖండిస్తుంది. ఖండించడమే కాదు, రాబోయే కాలంలో మా ప్రజాప్రతినిధులతో పాటు కార్మిక వర్గంతో కలిసి పనిచేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, ట్రేడ్ యూనియన్ గా మేమందరమే ఏకతాటిపై నడిచి ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి 32 మంది ప్రాణత్యాగం అయితే ఎవరైతే పోయారో వారి పేరు నిలపడం కోసం మేము ప్రాణత్యాగాలైనా చేసి ఈ విశాఖ ఉక్కుని ఆంధ్రుల హక్కు దీన్ని ముట్టుకుంటే ఎటువంటి షా అయినా సరే, అమిత్ షాలు, నరేంద్ర మోడీలు ఎవరు దిగొచ్చా సరే దీన్ని ఆపే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటు పరం కానివ్వకుండా
మేము పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ కర్మాగారాన్ని కాపాడుకుంటూ తెలియజేస్తున్నాం. దీనికి పూర్తిగా వైఎస్ఆర్టీసీ సహకారం ఉంటుంది. దాంతోపాటు మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు ఒక మదం ఏమనంటే ఆ రోజు ఈ పోస్కోలో ఏమైనా వస్తే మీరు కడపలో పెట్టండి కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పెట్టొద్దని చెప్పినప్పుడు కూడా ఇది బంగారు బాతుగుడ్డు, అన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడే ఉన్నాయి. ఆంధ్ర ప్రజలు శాంతి కాముకులు కాబట్టి ఇక్కడ ఏం చేసినా చెల్లుబాటు అవుతుందేమో అనుకున్నారు కానీ పోరాటం చేయడంలో విశాఖ ఉక్కు వీరులు ఉక్కు ఎంత బలంగా ఉంటుందో కార్మిక పోరాటాలు చేయడం కూడా అంత బలమైన పోరాటాలు చేస్తామని తెలియజేస్తూ మరోవైపు స్టీల్ ప్లాంట్లో పెట్టుబడుల ఉపసంహరణపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించేందుకు తాము సమ్మతించబోమంటున్నారు. కార్మికులకు అఖిలపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి.